సో అలాంటి స్త్రీలకు ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఉదాహరణ కొంతమంది వాళ్ళ దురదృష్ట రీత్యాను స్త్రీలకు ఏం జరుగుతుంది అని అంటే భర్త చనిపోవడం జరుగుతుంది. ఆ! వాళ్ళు ఇంకొక మ్యారేజ్ చేసుకోవడానికి ఇష్టపడరు. వాళ్ళ పిల్లలు అట్లాగే ఉంటారు. ఇంకో మ్యారేజ్ చేసుకోరు. పోనీ ఎవరితోటిన కలుద్దామంటే సమాజంలో వాళ్ళకి భయము. హ్మ్. కానీ ఇంటర్నల్‌గా కోరికలు ఉంటాయి పాపం వాళ్ళకి. ఎందుకోసమంటే శరీర ధర్మం అది. ప్రకృతి ధర్మం. నేచర్. నేచర్. ఇతరుతో వెళ్ళలేరు. వీళ్ళని పెళ్లి చేసుకోలేరు. వీళ్ళేం చేస్తారు అంటే బలవంతంగా ఒడిసి పట్టుకొని బాధపడుతూ ఉంటారనమాట హ్మ్. ఇంటర్నల్‌గా. హ్మ్. కావాలని ఏం చేస్తారు అంటే ఆ బాధను తప్పించుకోవడానికి ఏదైనా ఒక పనిలోకెళ్తారు. అయితే టీచర్ ఉద్యోగమో ఏదో ఒక ఉద్యోగంలోకెళ్తారు. కానీ దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏమైతాయంటే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఎప్పుడైతే గనక సరిగ్గా ప్రాపర్‌గా యుటిలైజ్ చేయలేదో అదేమవుతుందంటే స్త్రీలలో కూడా ఒక 20% టెస్టోస్టిరాన్ లెవెల్స్ ఉంటాయండి. ఓహ్! ఓకే. స్త్రీలలో ఓకే. కూడా 20% మేల్ హార్మోన్స్ ఉంటాయి. హ్మ్. అంద తర్వాత ఏమైపోతుందంటే ఈ హార్మోన్స్ అన్నీ గూడా చేంజ్ అయిపోయి వీటిని ఏమంటారంటే అడ్రినల్ హార్మోన్ అని ఒకటి ఉంటదనమాట. హుహు. అది కార్టికోస్టీరాయిడ్ హార్మోన్స్, అడ్రినల్ హార్మోన్స్ అని ఉంటాయి. ఇవి రిలీజ్ అయిపోయేసరికి ఏం జరుగుతుందంటే పాపం స్త్రీలకి అంటే ఎవరైతే సంగమం చేయలేనటువంటి వాళ్ళకి ఏం జరుగుతుందంటే వాళ్ళకి అన్‌వాంటెడ్ హెయిర్స్ రావడము, తర్వాత హుహుహు. కళ్ళ కింద నలుపు రావడము, నిద్రలేమితనము, మానసిక బాధ ఎక్కువగా ఉండడము, ఎక్కువగా అరవాలని మనసులో బాధ రావడము, వైట్ డిశ్చార్జ్‌లు రావడము, ఇలాంటి అన్ని సమస్యలు వాళ్ళకి ఏర్పడతాయి. ఓకే.